నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గుంటూరు వేదికగా ఆంధ్ర సారస్వత్వ పరిషత్ నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలు శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. బొమ్మిడాల నగర్ శ్రీ సత్యసాయి స్పిరిచువల్ ట్రస్ట్ జరుగుతున్న ఈ మహాసభలను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమ్మిడి గంటం నరసింహ, రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సభలను ప్రారంభించారు. భాషా బంధాలను బలోపేతం చేసుకోవటం తప్ప ఒకరితో ఒకరు మాట్లాడుకోవటానికి కాదని అన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు భాషను వాడుకలోకి తీసుకొని రావటం ద్వారా భాషను కాపాడుకోగలమని చెప్పారు. విశ్వయోగి విశ్వంజీ మహారాజ్, గజల్ శ్రీనివాసు, తానా అధ్యక్షుడు తోటకూర ప్రసాద్, జస్టిస్ రఘురాం రామచంద్రరాజు వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రఘురాం గారు చాలా ముఖ్యమైన విషయం చెప్పారు. ఏంటంటే డిస్ట్రిక్ట్ కోర్ట్ లెవెల్ వరకు జడ్జిమెంట్స్ తెలుగులో ఉండాలి అని చాలా ముఖ్యమైన విషయం. ప్రసాద్ గారు కూడా ముఖ్యమైన విషయం చెప్పారు. విశ్వంజీ మహారాజ్ గారు ప్రవచనతో పాటు ప్రేరేపించారు మన్ని. లక్ష్మీనారాయణ గారు చాలా ముఖ్యమైన విషయం చెప్పింది ఏంటంటే స్కూల్స్లో తెలుగు కంపల్సరీ చేయాలి అని. మా శర్మ గారు అవధానం ఎంత ముఖ్యమో, తెలుగుకి ఎంత ఇంటిగ్రల్ పార్టో కూడా చెప్పారు వారు. వరప్రసాద్ గారు నాకు ఇంతవరకు తెలియదు విశ్వామిత్రుడి కొడుకు ఆంధ్రుడని. ఇన్ని రకరకాల విషయాలు నేను ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాను. మా దగ్గర సుప్రీంకోర్టులో 2 కంటే ఎక్కువగా జడ్జిలుంటే మా పరిస్థితి చాలా సులువుగా ఉంటుంది. ఎందుకంటే మేము సపరేట్గా వేరే జడ్జిమెంట్ రాసే అవసరం పడకుండా నేను సమ్మతిస్తాను అని చిన్నగా రాస్తే సరిపోతుంది. వీరన్న ప్రతి ఒక్క ఐడియా గురించి, ప్రతి ఒక్క వాగ్దానం గురించి నేను పూర్తిగా సమ్మతిస్తున్నాను. నేను ఇప్పుడు చెప్పేది ఏమీ లేదు. ముఖ్యంగా నేను ఇంత పెద్ద కాన్ఫరెన్సు, ఇంత పెద్ద మీటింగ్ జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకు తెలుపుకోవాలంటే ఒక వ్యక్తి 3వసారి ఇంత పెద్ద ఎత్తున సభ నిర్వహించడం అంటే మాటలు కాదు. తెలుగు భాషా పరిరక్షణకు ఎంతో ప్రేమ, అనురాగం ఉంటే కానీ అది సాధ్యం కాదు. వారి ప్రతి పాటలో ఆ భాషాభిమానం ప్రస్ఫుటంగా కనిపిస్తూనే ఉంది. కనుక వారి కృషికి, భాషాభిమానానికి నా తరఫున, మీ అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. 2 విషయాలు మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. భాష కేవలం ఒకరితో ఒకరు మాట్లాడుకునేందుకు, భావం వ్యక్తపరిచేందుకే ఉపయోగపడదు. భాష ఒక ప్రపంచాన్ని సృష్టించగలిగే బలం ఉంది దానిలో. మనం పుట్టినప్పుడు 2 బంధాలతో పుడతాం. ఒకటి మాతృబంధం, ఇంకొకటి భాషాబంధం. మాతృబంధం ఒక రక్తబంధం అయితే భాషాబంధం భాషానురక్తబంధంగా ఉంటుంది. భారత రాజ్యాంగంలో 3 ముఖ్యమైన విషయాల గురించి చెప్పారు. మొట్టమొదటి స్వేచ్ఛ, రెండవది సమానత్వం, మూడవ దానికి రాజ్యాంగంలో ఏ పదం వాడినా వాడకపోయినా అది మనం తెలుగులో బంధుత్వం అని చెప్పుకోవచ్చు. తెలుగు ఒక భాష కాదు, ఒక సంస్కృతి. ఇది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన పిల్లలకి ఏం చదువుతున్నారో, దేనికి చదువుతున్నారో, మన సాంప్రదాయం ఏంటో, మన పల్లెల్లో పూర్వ సాంప్రదాయం ఏంటి, సంస్కృతి ఏమిటో ఇప్పుడు పిల్లలు ఎవరికి తెలియదు. పూర్వం అమ్మ
చందమామ రావే జాబిల్లి రావే అని చిన్నపిల్లలకు భోజనం పెట్టేవారు. ఏమ్మా నిజమా? తల్లి మీరే చెప్పాలి. మరి ఈవేళ చందమామ పాటలు లేవు, పిల్లలకు సెల్ ఫోన్లు ఇచ్చేసి భోజనం పెడుతున్నారు. భోజనం పెడితే సెల్ ఫోన్లు ఇస్తే పిల్లలు సెల్ ఫోన్ చూస్తున్నారు, భోజనం తినిపిస్తున్నారు. అమ్మ ప్రేమే వేరండి. ఇవాళ తెలుగు భాష గురించి మాట్లాడుకుంటున్నాం. తల్లి లాంటి భాష, మన మాతృ భాష. దీన్ని అందరం కూడా గౌరవించవలసిన అవసరం ఉంది. మన పిల్లలకి దీన్ని చెప్పవలసిన అవసరం ఉంది. మనం చేస్తున్నాను. తెలుగు కేవలం మాట్లాడే భాష మాత్రమే కాదు. మన అందరం తెలుసుకోవద్దంటే మన జీవన విధానం తెలుగు, మన ఆచారాలు తెలుగు, మన సంస్కారం సాంప్రదాయాలు తెలుగు. ఇవన్నీ కూడా మన పిల్లలకు చెప్పాలి మనం. ఆ రోజులు పోయి పల్లెల్లో వాతావరణం మారిపోయింది. అంచేత ఇవన్నీ కూడా మళ్ళీ పూర్వంలాగా ఆ వాతావరణం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అమ్మ చెప్పే లాలిపాటలో తెలుగు ఉంది. మన పిల్లలకు తెలిసండి అది. మీకు తెలుసు, అమ్మ చెప్పే లాలిపాటల్లో తెలుగు ఉందన్నారు. అమ్మ చెప్పే కథల్లో తెలుగు ఉంది. పండగల్లో, పెళ్ళిళ్ళలో, పూజల్లో కూడా తెలుగు ఉంది. అలాగే ఇలా మన ప్రతి సంబరాల్లో కూడా తెలుగు ఉంది. సంబరాలన్న మాట వచ్చింది, దాని గురించి చెప్పాలి. పూర్వం సంక్రాంతి వస్తే ఓ పండగ, దసరా వస్తే ఓ పండగ, గ్రామాల్లో శ్రీరామనవమి, ఉగాది ఎంతో సాంప్రదాయంగా మన పెద్దలు చేశారు. కొన్నాళ్ళు జరిగే ఎలాగా ఈవేళ గ్రామాల్లో శ్రీరామనవమి ఎవరైనా చేస్తున్నారండి? ఉగాది పండుగ ఎవరైనా చేస్తున్నారండి? ఇంతకుముందు సంక్రాంతిలో గ్రామాల పల్లెటూరులు వెళ్తే తాడిపెద్దులు రకరకాల వేషాలు వేసుకొని ఒక పండగ వాతావరణం ఉండేది. ఇప్పుడు ఎక్కడైనా కనపడుతున్నాయండి? దాన్ని మళ్ళీ మనం అందరం కలిసి పూర్వ వైభవం మన తెలుగు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మాట్లాడుతున్నాను. గుంటూరు నగరాభివృద్ధిలో మరొక ముందడుగు పడింది. ఈ మేరకు 48 కోట్లతో చేపట్టనున్న ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేజ్ 3 పనుల్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం శంకుస్థాపన చేశారు. అదేవిధంగా 41, 46, 47, 48 డివిజన్ల పరిధిలో 69 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పి నారాయణ, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహమ్మద్ నజీర్, బూర్ల రామాంజనేయులు, మేయర్ కోవలిమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా గుంటూరులో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని ఈ సందర్భంగా మంత్రులు తెలిపారు. 3వ విడత ఇన్నర్ రింగ్ రోడ్డు ఏర్పాటు ద్వారా గుంటూరు అభివృద్ధి మరింత శరవేగంగా జరుగుతుందని వారు వెల్లడించారు. ప్రజలు మున్సిపాలిటీలో ఉండే ప్రజలు కట్టే ట్యాక్సులు, మీరందరూ కట్టే ట్యాక్సులు, అది హౌస్ ట్యాక్స్ కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, ప్లానింగ్ ట్యాక్స్ కావచ్చు, అన్ని ట్యాక్సుల్ని డైవర్ట్ చేసేసి మున్సిపాలిటీలో డెవలప్మెంట్ చేయకుండా గత ప్రభుత్వం నిర్ణయం చేసింది. చెత్త పన్ను అంటే చెత్త పన్ను కలెక్ట్ చేసింది, కానీ 85 లక్షల చెత్త వదిలేసి వెళ్ళిపోయింది. చెత్త పన్ను కలెక్ట్ చేసింది, కానీ 85 లక్షల చెత్త అది కూడా గ్రౌండ్ లెవెలే. మళ్ళా గ్రౌండ్ కింద లెవెల్కి పోతే మొత్తం 1,40,00,000 చెత్త ఉంది. ఈ 85 లక్షల చెత్త క్లియర్ చేశాం. బ్యాలెన్స్ కూడా రాబోయే 1-2 నెలల్లో పూర్తవుతుంది. అయితే నేను ఒకటే చెప్పేది, ఏ మున్సిపాలిటీలైనా, కార్పొరేషన్లైనా, పంచాయతీలైనా ప్రజలు కోరుకునేది ఫస్ట్ తాగటానికి స్వచ్ఛమైన నీరు. ఆ తర్వాత ప్రజలు కోరుకునేది ప్రతిరోజు ఇంట్లో వచ్చే ఏదైతే చెత్త ఉందో, ఇంట్లో నుంచి వచ్చే వేస్ట్, లేదా కమర్షియల్ కాంప్లెక్స్ వచ్చే వేస్ట్, లేదా హోటల్స్ నుంచి వచ్చే వేస్ట్, ఇదంతా ఏ రోజుకి ఆ రోజు బయటికి పంపించాలని కోరుకుంటాడు, సాలిడ్ వేస్ట్. తర్వాత 3వది ప్రతి ఒక్కరు లిక్విడ్ వేస్ట్. లిక్విడ్ వేస్ట్ అంటే మన బాత్రూముల్లో, కిచెన్లో, టాయిలెట్స్లో వచ్చే వాటర్ ఏ రోజుకి ఆ రోజు బయటకు పంపించాలని ప్రజలు కోరుకుంటారు. ఎందుకంటే రింగ్ రోడ్డు నుంచి రాజధాని నిర్మాణం దాకా, గుంటూరు ఛానల్ నుంచి గూగుల్ డేటా సెంటర్ల దాకా అభివృద్ధి ఫలాల ఆయుధం
రేపటి తరాల నమ్మకం ఈ కూటమి ప్రభుత్వం అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఈరోజు కార్యక్రమం తీసుకుంటే ఆ రోజు మన ప్రభుత్వమే స్టార్ట్ చేసింది ఎన్న రింగ్ రోడ్. గత 5 సంవత్సరాల్లో ఎందుకు దీన్ని టచ్ చేయలేకపోయారనేది కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే అక్కడ దాదాపు 380 మంది నివాసం ఉంటా ఉన్నారు ఎప్పటి నుంచో. ఈ రాష్ట్రంలో ఎవరికైనా సరే ఈ విధంగా పేదలు ఒక ప్రాంతంలో నివాసం ఉంటే వాళ్ళని టచ్ చేసి వాళ్ళకి ఒక సిస్టమేటిక్గా వేరే ప్రాంతంలో నివాసం ఇచ్చి గొడవలు లేకుండా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటే దానికి దమ్ము ధైర్యం ఉండాలి, చేసే పట్టుదల ఉండాలి, చెయ్యాలి, ఎట్లా చేయాలో తెలిసి ఉండాలి. అవన్నీ చేయటం చేతగాక దాన్ని పూర్తిగా వదిలిపెట్టారు. అయితే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే కలెక్టర్గా పనిచేసినటువంటి రామాంజనేయులు గారికి దీని మీద మంచి అవగాహన ఉండటం, అదేవిధంగా కమిషనర్ గారు, మేయర్ గారు వీళ్ళందరూ స్థానిక నాయకులతోటి కార్పొరేటర్లతోటి కలిసి వారందరినీ 1కి 2 సార్లు మాట్లాడి దాదాపు 7 కోట్ల రూపాయల పరిహారం వాళ్ళందరికీ ఇచ్చి వాళ్ళ ఇళ్ళకి పోయేదంతా సిస్టమేటిక్గా చేశారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఒప్పుకొని బయటకు వెళ్ళారు. అది అయిన వెంటనే ఈరోజు 48 కోట్ల రూపాయలతో నారాయణ గారు నిధులు ఇబ్బంది ఉన్నా కూడా అమరావతి ప్రాంత నిధుల నుంచి తీసి దీనికి 48 కోట్ల రూపాయలు ఇచ్చారు. వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 9న విజయవాడలో మహాధరణ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ల ఆవిష్కరణ శనివారం జనచైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు, పెనుకొండ లక్ష్మీనారాయణ, ధనుంజయ రెడ్డి, సుబ్రహ్మణ్యం, వినయ్ కుమార్ పాల్గొన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణలో పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టడం పేద ప్రజలకు వైద్య విద్యను దూరం చేయటమేనని వారు తెలిపారు. ఈ విధానాన్ని ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు ప్రభుత్వం వచ్చేసి ప్రైవేటు విద్యా సంస్థలు కానీ ప్రైవేట్ ఆసుపత్రులు కానీ గవర్నమెంట్ ఆసుపత్రుల కన్నా గవర్నమెంట్ విద్యా సంస్థల కన్నా కూడా మెరుగైనటువంటి సేవలు అందిస్తాయని చెప్పేసి ఒక వాదన తీసుకొస్తున్నారు. ఇది ఒక విధంగా ప్రభుత్వానికి సిగ్గుచేటైనటువంటి విషయం. సమస్త వనరులు కూడా వాళ్ళ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, అధికారం వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు నాణ్యమైనటువంటి విద్యను కానీ వైద్యాన్ని కానీ అందించగలిగేటువంటి కెపాసిటీ వాళ్ళకే ఉంటుంది, కానీ ఈ ప్రైవేట్ వాటికి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మనం ప్రశ్నించవచ్చు. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ సంస్థలు లాభాపేక్ష లేకుండా పనిచేసేవి. ఇవాళ ప్రైవేటు విద్యా సంస్థలు అంటే వాళ్ళు లాభాపేక్ష కోసమే అవి నడుపుతూ ఉంటారు. అటువంటప్పుడు ఇదంతా కూడా రోగుల మీద విద్యార్థుల మీద భారం పడే పరిస్థితి ఉంది. గతంలో మనం తీసుకున్నట్లయితే ఈ రాష్ట్రంలో తాడికొండ రెసిడెన్షియల్ స్కూల్ కానివ్వండి, కొడిగినహళ్ళి రెసిడెన్షియల్ స్కూల్ కానీ ఎంతో పేరున్నవి. అక్కడ చదివినటువంటి విద్యార్థులు సంపూర్ణమైనటువంటి వికాసంతో ఈ దేశంలో అనేక మంది కలెక్టర్లు గాను, ఎస్పీలు గాను, శాస్త్రవేత్తలు గాను, డాక్టర్లు గాను ఆ స్థాయికి ఎదిగారు. కాబట్టి ఆ స్థాయికి పోటీ పడేటువంటి విద్యా సంస్థలు ఇవాళ ప్రైవేట్ రంగంలో ఎక్కడైనా ఉన్నాయా? కాబట్టి సమర్థవంతంగా చేస్తే ప్రభుత్వానికి మించి ఎవరూ చేయలేరని చెప్పేసి మనకు స్పష్టంగా తెలుసు. అంతేకాకుండా వైద్య రంగంలో తీసుకుంటే గుంటూరు జనరల్ హాస్పిటల్ ప్రపంచంలో ఒక రికార్డు సృష్టించింది. 3 అవిభక్త కవలలకి ఆపరేషన్లు చేసి డాక్టర్ నాయుడమ్మ గారు పద్మశ్రీ అవార్డు గ్రహీత, వారి ఆధ్వర్యంలో ఆపరేషన్ చేసి ఈ ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి రికార్డు సృష్టించింది. అది ఒక ప్రభుత్వ ఆసుపత్రి. కాబట్టి దానికి సరితూగలటువంటి ఇవాళ ప్రైవేటు విద్యా సంస్థలు ఎక్కడైనా ఉన్నాయా? కాబట్టి ఈ విధమైనటువంటి చరిత్ర ఉంటే ఇదంతా కాదని చెప్పేసి ఇవాళ ప్రైవేట్ రంగమే మంచిది, ప్రైవేటే మేలు చేస్తుంది, అక్కడే క్వాలిటీ ఉంటుందని చెప్పేసి ఒక అసంబద్ధమైనటువంటి వాదనలు ఇవాళ ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. అది ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి ఇవన్నీ గ్రహించి ఈ పీపీపీ విధానాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా ప్రజలందరూ కూడా కోరుతున్నారు. దీనికోసం అని చెప్పేసి అఖిలపక్షం నిరసన దీక్ష ఈ నెల 9వ తారీఖు విజయవాడ గాంధీ చౌక్లో, ధర్నా చౌక్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలకి, ఆ తర్వాత ప్రజా సంఘాలు, బహుజన దళిత సంఘాలందరికీ కూడా
ఆహ్వానిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిలో నిర్మాణం చేయటానికి వ్యతిరేకిస్తూ ఇప్పటికే గత 2-3 నెలలుగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణ కమిటీ ఏర్పడి ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడానికి అనేక కార్యక్రమాలు చేయటం జరిగింది. దాదాపు అన్ని జిల్లాల్లో కూడా రౌండ్ టేబుల్స్ నిర్వహించాం. అలాగే నిర్మాణం జరిగే చోట మార్కాపురం, ఆదోని, పాలకొల్లు, అమలాపురం మొదలైన అనేక చోట్ల నిర్మాణం జరిగే చోట్ల కూడా వెళ్ళి మేము చూడటం జరిగింది. ఉదాహరణకి మార్కాపురంలో మెడికల్ కాలేజీ భవనం 75% పూర్తయింది. ఇప్పుడు దాన్ని చంద్రబాబు నాయుడు పీపీపీకి ఇస్తామంటున్నాడు. కనుక ఈ కార్యక్రమాల్లో భాగంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడానికి జనవరి 9వ తేదీ శుక్రవారం నాడు విజయవాడలో అలంకార థియేటర్ వద్ద గల ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున సామూహిక నిరాహార దీక్ష నిర్వహిస్తూ ఉన్నాం కమిటీ తరఫున. మరి ఇది సామూహిక నిరాహార దీక్షకి అనేక రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, దళిత బహుజన సంఘాల నాయకులు, అభ్యుదయవాదులు, డాక్టర్లు అందరూ కూడా హాజరవుతూ ఉన్నారు. ప్రధాన ఉద్దేశం ఒకటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ 10 మెడికల్ కాలేజీలని ప్రభుత్వమే నిర్మించి నిర్వహిస్తేనే పేద ప్రజలకి, గ్రామీణ ప్రజలకి న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం. ఆ మేరకు వాళ్ళు స్పందించే వరకు ఈ ఉద్యమం ఒత్తిడి కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం గత నెల రోజులుగా ప్రజల నుంచి వ్యతిరేకత ఏం రావటం లేదు. ప్రజాభిప్రాయం మాకు అనుకూలంగా ఉంది. ప్రైవేటీకరణ చాలా మంచిది, ప్రైవేటీకరణ వల్ల ఎక్కువ ఫలితాలు వస్తాయి అని పదే చెప్తూ ఉన్నారు. కానీ ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శిగా పనిచేసిన సుజాతారావు గారు, ఐఏఎస్ రిటైర్డ్, ఆమె ఒక మంచి ఆర్టికల్ రాసింది. పీపీపీ విధానం అనేది ఆరోగ్య రంగంలో ప్రవేశపెట్టకూడదు, ప్రభుత్వమే కొనసాగించాలి, నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వటం ఏమాత్రం మంచి పద్ధతి కాదని స్పష్టంగా తెలియజేస్తూ ఆమె హిందూలో ఒక ఆర్టికల్ రాసింది. అదేవిధంగా డాక్టర్ కె శ్రీనాథ్ రెడ్డి గారు, వారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీలో కార్డియాలజీ హెడ్గా పనిచేశారు. వారు ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగాన్ని, ఆరోగ్య రంగాన్ని అధ్యయనం చేసి అనేక దేశాలకి సలహాలు ఇస్తున్న వ్యక్తి. వారు ఇటీవల ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక మంచి ఆర్టికల్ రాశారు. అందులో స్పష్టంగా వైద్యం అనేది ప్రభుత్వమే కొనసాగించాలి, ప్రభుత్వ రంగంలో ఉండాలి, కింద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి సూపర్ స్పెషాలిటీ దాకా అన్నీ కూడా ప్రభుత్వ రంగంలో ఉంటేనే పేద ప్రజలకు ఉపయోగపడుతుంది. అసమానతలు ఎక్కువగా ఉన్న సమాజంలో ప్రభుత్వమే వైద్యాన్ని కొనసాగించాలని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ డాక్టర్ పివి రమేష్ గారి నేతృత్వంలో పనిచేస్తూ ఉంది. రేపు 9వ తేదీ శుక్రవారం విజయవాడలోని ధర్నా చౌక్లో అన్ని రాజకీయ పార్టీల రాష్ట్ర నేతలను ఆహ్వానిస్తున్నాం. సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ గారు, రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య గారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు, కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు, షేక్ మస్తాన్ వలీ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పేరి నాని గారు, మల్లాది విష్ణు గారు, ఇట్లా అన్ని ప్రధానమైన రాజకీయ పార్టీల అధినేతలు వస్తున్నారు. దాదాపు 100 ప్రజా సంఘాలు, దళిత, గిరిజన, బహుజన సంఘాలు ఇందులో పాల్గొంటున్నారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ కార్యాలయంలో భారతదేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త డైమండ్ బాబు, గుంటూరు మిర్చియార్డ్ మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సూరసాని వెంకటరెడ్డి, బీసీ నాయకులు పల్లపు మహేష్, మహిళా విభాగం అధ్యక్షురాలు కేసరి సుబ్బులు పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళా లోకం ఈ రోజున గర్వించే విధంగా ఒక విద్యలో కావచ్చు, సమానత్వంలో కావచ్చు, అన్ని రంగాలలో కూడా మహిళలు ఎక్కడ కూడా తీసిపోలేదనే విధంగా ఈరోజు ఉన్నారు. అంటే దానికి స్ఫూర్తి ఆ రోజు సావిత్రిబాయి పూలే గారు. ఆ యొక్క గొప్ప మహిళ వేసినటువంటి ఇత్తనం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది మహిళలకి
ఒక స్ఫూర్తి, ఒక ధైర్యం, ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపినటువంటి మహిళ సావిత్రిబాయి పూలే గారు. కాబట్టి ఆవిడ యొక్క 195వ జన్మదినాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మేము జిల్లా కార్యాలయంలో జరుపుకోవటం నిజంగా మా అందరి అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఆవిడ యొక్క స్ఫూర్తితోటి జగన్మోహన్ రెడ్డి గారు 2019-24లో మహిళలకి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత చాలా స్పష్టంగా అన్ని రంగాలలో కూడా, ఒక స్థానిక సంస్థలు కావచ్చు, డైరెక్టర్ పదవులు కావచ్చు, నామినేటెడ్ పదవులు కావచ్చు, ఒక ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అసలు ఇది లేదు అది లేదు, అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు సావిత్రిబాయి పూలే గారు ఏ విధమైనటువంటి విత్తనాలు వేసి ఆ రోజు మహిళలు గతంలో ఎలా ఉండేది, మహిళల్ని చక్కగా విద్య వైపు ఆ రోజు జ్యోతిరావు పూలే గారు స్ఫూర్తితోటి సావిత్రిబాయి పూలే గారు చక్కగా స్కూళ్ళు నిర్మించడం, మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి సదుపాయాలతోటి విద్యా వ్యాప్తిని విస్తరింపజేసినటువంటి యొక్క ఆ మహిళకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరొకసారి 195వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆ స్ఫూర్తితోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలకు అధిక ప్రాధాన్యత ఏ విధంగా అయితే మా నాయకుడు జగన్ రెడ్డి గారు ఇచ్చారో అదే స్ఫూర్తితో రాబో రోజుల్లో మరింతగా మహిళలను ప్రోత్సహించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సావిత్రిబాయి పూలే గారి స్ఫూర్తితో పనిచేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. జిల్లా కార్యాలయంలో చేసుకోవటం నిజంగా చాలా సంతోషకరం చెప్పాలా. బీసీల ఆత్మ గౌరవాన్ని కానివ్వండి, బీసీల మనోభావం జ్యోతిరావు పూలే గారి కుటుంబం ఇవాళ బీసీలందరూ ఒక ఆత్మధైర్యంతో ముందడుగులు వేస్తున్నారంటే వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి ఎంతో ఉందనని చెప్పకనే చెప్తున్న పరిస్థితులు కూడా చూస్తూ ఉంటాం. రానున్న రోజుల్లో వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తితోనే బీసీల ఆత్మ గౌరవాన్ని కానివ్వండి, బీసీల మనోభావాలను కానివ్వండి ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం రానున్న రోజుల్లో చేయి కలిపి చైతన్యంగా ముందుకెళ్లే రోజు రానున్నదని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి బీసీల ఐక్యత. నిజంగా జ్యోతిరావు గారి పూలే గారి యొక్క భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే కలలుగన్న కలలు 2019 తరువాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తరువాత సావిత్రిబాయి పూలే గారు కలలుగన్నటువంటి కలలు పూర్తిగా నిజమైనవి అని చెప్పడానికి నిజంగా గర్వపడుతున్నాం. ఎందుకంటే మహిళలకు అధికమైనటువంటి ప్రాధాన్యత ఆ రోజుల్లోనే ఇస్తూ మహిళలకు స్వేచ్ఛ రావాలి, విద్యలో ముందుండాలి, రాజకీయ పదవులు అవలంబించాలనేటువంటి ఏదైతే సంకల్పం కల్పించిందో ఆ రోజు సావిత్రిబాయి పూలే గారు, ఆ సంకల్పాన్ని నిజంగా ధైర్యంగా ముందుకెళ్ళి ఆ కళను నెరవేర్చినటువంటి నాయకుడు ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మా నాయకుడు కాబట్టి మా పార్టీ అత్యధికంగా ప్రాధాన్యత ఇవాళ సావిత్రిబాయి పూలే గారు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చినటువంటి పార్టీగా మేము చెప్తున్నాం. కాబట్టి ఆమెకి ఇవాళ ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం. మార్చి 5న భారత్ బంద్ చేపడుతున్నట్లు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ వెల్లడించారు. గుంటూరు కలెక్టరేట్ రోడ్లో శనివారం జలీల్ మాట్లాడారు. రెడ్ బుక్ పాలన, అక్రమ అరెస్టులకు నిరసనగా కలిసొచ్చే సంఘాలతో భారత్ బంద్ చేపడతానని చెప్పారు. బహుజన రాజ్యాధికారం కోసం తమ పార్టీ కృషి చేస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాలు చేస్తున్న వారిపై రెడ్ బుక్ ప్రయోగించి అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా చేపడుతున్న భారత్ బంద్ ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలుగా ఈ దేశంలో నిల్చోబెట్టిన పార్టీ ఏకైక పార్టీ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ. అటు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అన్ని స్థానాల్లో పోటీ చేసి నేను మంగళగిరి ఎమ్మెల్యేగా 2 సార్లు పోటీ చేశాను. 19లో, 24లో. మరి అదేవిధంగా ఢిల్లీలో చాందినీ చౌక్ 24లో ఢిల్లీ చాందినీ చౌక్ పార్లమెంట్ ఎంపీగా పోటీ చేశా. మరి ఉప ఎన్నిక వస్తే రాహుల్ గాంధీ రిజైన్ చేస్తే వైనాడు ఉప ఎన్నికలో పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేశా. మరి నెల్లూరులో ఆత్మకూరులో గౌతమ్ రెడ్డి గారు చనిపోతే అక్కడ కూడా నేనే ఎమ్మెల్యేగా పోటీ చేసి 3 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు ఎంపీగా పోటీ చేసి ఈ ప్రజాస్వామ్య దేశంలో కుల మతాలకు అతీతంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను కలుపుకొని బహుజన రాజ్యాధికారం లక్ష్యంతో మరి నవరంగ్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఎవరికైతే ఎమ్మెల్యే టికెట్ ఏ ఫామ్ బీ ఫామ్ కావాలో ఉచితంగా ఇచ్చి మరి వార్డు మెంబర్లు, సర్పంచ్, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు మా పార్టీలో చాలామంది ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా మాకు 1,00,000 ఓట్లు వచ్చినాయి 2024 ఎన్నికల్లో. ఈ మధ్యకాలంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు
రెడ్ బుక్ అని ఒక విధానాన్ని తీసుకొచ్చి అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి ప్రభుత్వానికి ప్రజా సమస్యల మీద ఎవరైతే మాట్లాడతారో వారిపై అక్రమ కేసును బనాయించి జైళ్లలో నిర్బంధిస్తూ ఉన్నారు. మరి ఆనాడు వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడిని జైల్లో నిర్బంధిస్తే మేమంతా కూడా చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇచ్చాం. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకి పంపిణీ చేసేందుకు 2 లక్షల విలువ చేసే పుస్తకాలు, ఇతర సామాగ్రిని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా శనివారం సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు చెన్నయ్యకు అందజేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. నూతన సంవత్సరం సందర్భంగా కలెక్టర్ ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన అధికారులు పెన్నులు, పుస్తకాలు ఇచ్చారు. అసాంఘిక శక్తులు ఆట కట్టించేందుకు పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తుందని గుంటూరు వెస్ట్ డీఎస్పీ అరవింద్ బాబు తెలిపారు. శనివారం సంజీవయ్య నగర్ లో అరండల్పేట పోలీసులు కర్డన్ సర్చ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ తనిఖీలను డీఎస్పీ పర్యవేక్షణ చేసి మాట్లాడారు. గంజాయి రహిత సమాజం కోసం ప్రత్యేక సంకల్పంతో తమ శాఖ పనిచేస్తుందని చెప్పారు. రౌడీ షీటర్లు తమ ప్రవర్తన మార్చుకొని సత్ప్రవర్తనతో మెలగాలని, హద్దు దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంకి వచ్చిన మన ఈ ఏరియాకి సంబంధించిన నాయకులందరికీ, తర్వాత అరండల్పేట సిఐ, నగరంపాలెం సిఐ గారికి నమస్కారం. ముఖ్యంగా ఇక్కడ ఈ సంకల్పం అనే పేరు మీద మన ఎస్పీ గారు, మన ఐజీ గారు మన గుంటూరు నగరంలో ఈ గంజాయి అనేది పూర్తిగా తీసేసేయాలి, గంజాయి అనే రహిత గుంటూరు నగరానికి తయారు చేయాలనే ఉద్దేశంతో రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో భాగంగానే మన ఏరియాలో కొంచెం గంజాయి కన్సంప్షన్ బాగుంది, గంజాయి తాగే వాళ్ళు ఉన్నారు, గంజాయి అఫెండర్లు ఉన్నారనే ఉద్దేశంతో ఈ ఏరియాలో ఈరోజు కార్డినెన్స్ సెర్చ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. కార్డినెన్స్ సెర్చ్ అంటే మన ఏరియా మొత్తం నిర్బంధించేసి ప్రతి ఇంటిని వెరిఫై చేసి ఏ ఇంట్లో ఎవరు ఉంటున్నారు, ఎక్కడైనా గంజాయికి సంబంధించినది ఉందా అనే విషయం మీద తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి రికార్డ్ లేని వెహికల్స్ను కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకు ఈ బండ్లను మనం పట్టుకున్నామంటే ఇట్లాంటి వెహికల్స్ యూజ్ చేసే ప్రాపర్ రికార్డ్స్ ఉండవు, నెంబర్ ప్లేట్లు మార్చేసి వాటితో చైన్ స్నాచింగ్లు చేస్తారు, వాటిని దొంగతనం చేసిన బండ్లు తీసుకుని వెళ్ళి దాని ద్వారా గంజాయి కొంటా ఉంటారు. సో అవన్నీ వెహికల్స్ ప్రాపర్ డాక్యుమెంట్స్ చెక్ చేసి, ఏదైతే ప్రాపర్ డాక్యుమెంట్స్ చెక్ చేసి వెహికల్స్ అనేది రిలీజ్ చేస్తాము. ఇక్కడ మన ఏరియాలో కొంతమంది గంజాయి అఫెండర్లు కూడా ఉన్నారనమాట చాలా పేర్లతో. అక్కడ రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి ఇక్కడ తీసుకురా. వీళ్ళు కాకుండా ఇంకా అక్కడ కూడా ఉన్నారా, మేరీ బాబు వాళ్ళు ఉన్నారు కదా, ఎక్కడున్నారు వాళ్ళు? షీట్లు ఓపెన్ చేసినాము, ప్రతి వారం పోలీస్ స్టేషన్కి వస్తారు, కౌన్సిలింగ్ ఇస్తాము, చెప్పాల్సిన పద్ధతిలో చెప్తాము. ఇంకా కొత్త అఫెన్సులు చేయడానికి కూడా వీళ్ళకి చాలా భయంగానే ఉంది. ఇది కాకుండా వీళ్ళ వల్ల ఏదైనా ఇబ్బంది ఉందమ్మా మీకేమన్నా, మీ ఏరియాకి సంబంధించిన రౌడీ షీటర్లు వీళ్ళ వల్ల? ప్రస్తుతానికి ఇబ్బంది ఏం లేదు. ఇట్లా ఎవరి మీదన్నా గంజాయి అమ్మినా, గంజాయి కొన్నా, లేదంటే ఇతర ఏదన్నా క్రైమ్ లో కనుక ఇన్వాల్వ్ అయినారంటే అందరి మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేసి ఇట్లనే అందరి ముందు నిలబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా నుంచి ప్రతి ఒక్కరు గంజాయిలో ఇన్వాల్వ్ అవ్వాలన్నా, లేదంటే ఇతర ఏదన్నా క్రిమినల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవ్వాలంటే భయపడే పరిస్థితి క్రియేట్ చేయాలనేదే మా ఉద్దేశం. బాలికల విద్య కల కాదు, నిజమని నిరూపించిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని ఎంవీఓ ఖుద్దూసు అభివర్ణించారు. గుంటూరు నగరంలోని నల్లచెరువు 22వ లైన్ మున్సిపల్ కార్పొరేషన్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో శనివారం సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు జరిగాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు దరియావాలి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో ఖుద్దూస్ పాల్గొని మహిళా ఉపాధ్యాయుల్ని సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. విద్యాభ్యాసం సమయంలో సావిత్రిబాయి పూలే అనేక అవమానాలు ఎదుర్కొన్నారని చెప్పారు. పూలే జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని అన్నారు. ఎస్టీయూ నాయకులు విజయబాబు, మహంకాళీరావు, హేమ, శంకర్, ఇతర ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. నేడు వెలుగునిచ్చే దీపం సావిత్రిబాయి పూలే జన్మదినం చాలా అంగరంగ వైభవంగా మన మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాల నందు జరుపుకొంచున్నాము. అమ్మాయి పుడితే చదువు అనేది కలగానే మిగిలేది.
చదువు అనేది కల కాదు నిజము అని నిరూపించిన మహిళా శక్తి శ్రీమతి సావిత్రిబాయి పూలే. యాక్చువల్గా పెళ్ళైన తేదీ నాటికి ఆవిడికి ఎటువంటి చదువు రాదు. వారి భర్త దగ్గర చక్కగా జ్యోతిరావు పూలే గారి దగ్గర చదువుకోవడం జరిగింది. తను చదువుకొని ఆ చదువుని అందరికీ పంచాలని ఉద్దేశంతో సమాజంలో వెళ్తుంటే అందరూ రాళ్ళు రువ్వేవాళ్ళు. ఆవిడ ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకో చీర స్పేర్గా తీసుకెళ్ళేవాళ్ళు. ఆ బురద, ఆ రాళ్ళు ఆ చీర మీద పడి నానా కష్టాలు పడ్డ తర్వాత ఏ ప్రదేశానికి వెళ్ళదలుచుకున్నారో ఆ ప్రదేశానికి వెళ్ళేటప్పుడు 1-2 చీరలు మార్చుకునేవాళ్ళు. ఎందుకంటే ఆవిడలో ఉన్నటువంటి దీక్ష, పట్టుదల అనేది పెంచుకున్నారు. నేను చదువుకోకపోయినా ఆ తదుపరి చదువుకున్నా దాని మించినటువంటి ఆస్తి మరొకటి లేదు అని నిరూపించాలి ఉద్దేశంగా మొట్టమొదట మహిళా టీచర్గా గుర్తింపు పొందిన మహిళామూర్తి. భారత రాజ్యాంగానికి ముందు భారతదేశంలో ఉన్నటువంటి అనేక పరిస్థితులు మహిళలు చదువుకోవడానికి అవకాశం లేదు, శూద్రులకి అతి శూద్రులకి చదువుకోవడానికి అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల్లో బ్రిటిషర్స్ ఏర్పాటు చేసినటువంటి పాఠశాలలో తన భర్త జ్యోతిబా పూలే గారు చదువుకొని తనకు చదువు నేర్పించి తన 17 సంవత్సరాలకే టీచర్ ట్రైనింగ్ పొంది మొట్టమొదట ఒక బ్రాహ్మణ స్త్రీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా కేవలం ఆ బ్రాహ్మణ స్త్రీల కోసం మొట్టమొదటి పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత శూద్రులకి అతి శూద్రులకి విద్య ఎంతో అవసరం అని చెప్పేసి విద్య వలన జ్ఞానం పొందితే ప్రశ్నించేటువంటి తత్వం ఏర్పడితే ఈ సమాజంలో అసమానతలు తొలగిపోతాయని, సమానత్వం వస్తుందని చెప్పి ఇక్కడ దోపిడీకి వివక్షతకు గురవుతున్నటువంటి అనేక మంది ప్రజలని మరి ఆమె ఎన్నుదండుగా నిలబడి అనేక ఓర్పుతో ఇందాక సార్ చెప్పినట్టుగా ఆమె పేడ నీళ్ళు రాళ్ళు కొట్టినటువంటి సంఘటనలకి వ్యతిరేకంగా ఆమె ఎక్కడ కూడా హింసావాదంలో పోకుండా తన పని తాను చేసుకుపోతూ మరో చీరని సంచిలో పెట్టుకొని వెళ్ళి 54 పాఠశాలలని ఏర్పాటు చేసి ఈనాడు భారతదేశంలో ఆధునిక పాఠశాల నెలకొల్పడంలో కీలక పాత్ర వహించింది. అందులో భాగంగానే ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా అనేక మంది మహిళా ఉపాధ్యాయులు మరి పెద్ద ఎత్తున ఏర్పడి విద్యాబుద్ధులు నేర్పించి వారికి యొక్క ఆర్థిక స్వాతంత్రాన్ని కల్పించి ఈ రోజున అన్ని రంగాల్లో మేము ఉండామని చెప్పేసి మహిళలు పోటీ పడుతున్నారంటే దానికి ప్రధానమైన కారణం ఖచ్చితంగా సావిత్రిబాయి పూలే గారు. వారి యొక్క సేవలు, వారి యొక్క ఆశయాలని మనం గుర్తుపెట్టుకొని నవ సమాజాన్ని నిర్మించడం కోసం భావితరాలకి మనం అందరం అండగా నిలబడి మనం సేవలు వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు 1831 జనవరి 3వ తారీఖున తొలి దేశపు మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పూలే గారు జన్మించి ఉన్నారు. ఆవిడ మొట్టమొదటిసారిగా పుస్తకం బట్టి 10 మందికి చదువు నేర్పి 54 పాఠశాలను నిర్మించి బాలికా విద్యకు ప్రోత్సహించడమే కాకుండా అప్పటి సంఘటనలన్నిటికీ కూడా ఎంతో వ్యతిరేకంగా పోరాటం చేసి మహిళా శక్తిగా గొప్ప విజయాలకి నాంది పలికారు. అప్పట్లో ఉన్న అన్ని సాంఘిక పోరాటాలకు కూడా ఆవిడ వెన్నుదన్నుగా నిలబడటం జరిగింది. ఈ ప్రభుత్వం 2016 సంవత్సరంలో ఈ దినోత్సవాన్ని జాతీయ దినోత్సవంగా ప్రకటించి ప్రతి పాఠశాల ఈ కార్యక్రమం నిర్వహించాలని అప్పుడు ప్రభుత్వం కోరి ఉన్నారు. మళ్ళీ అదే ప్రభుత్వం ఇప్పుడు వచ్చి ఉన్నది. కానీ మన కరోనా సమయంలో కావున ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ఆపివేయడం జరిగింది. మళ్ళీ ప్రభుత్వం ఒకసారి దృష్టి తీసుకొని ఇదే కార్యక్రమాన్ని ప్రతి పాఠశాలలో ఇదే రోజున ఒక రాష్ట్ర పండుగగా ఇప్పుడు మనం ఎలా అయితే జూన్ 4వ తారీఖు అల్లూరి సీతారామరాజు గారి జయంతి, అదేవిధంగా ఆగస్టు 14వ తారీఖున స్వతంత్ర దినోత్సవం, జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే లాగా ఎలా అయితే జరుపుతామో జనవరి 3వ తారీఖున
జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించి సెప్టెంబర్ 5వ తారీఖున ఎలా అయితే ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటామో అంతకన్నా గొప్పగా ఈ దినోత్సవాన్ని ఖచ్చితంగా జరపాలని ప్రభుత్వాన్ని ఎస్టీ నగర శాఖ పక్షాన కోరడం జరుగుతూ ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.